ఇదంతా చేయించింది? నీ అనుమానం నిజమే రాధా. మన అబ్బాయిని అరెస్ట్ చేయించింది కిరణ్మయ్యే. ఇప్పుడు తేజాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆ కిరణ్మయ్య కోపాన్ని తగ్గించాలి. అది మన వల్ల ఏ పని కాదు. అలా అని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తారా? మన వల్ల కాదని మన కొడుకుని వాళ్ళకు బలి చేసేస్తారా? ఏమో రాధా, మన కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు అర్థం కావటం లేదు. వాణ్ణి ఎలా తిరిగి తెచ్చుకోవాలో నాకు బోధపడటం లేదు. ఈ పూజ హడావిడిలో పడి అసలు ఫోనే చూసుకోలేదు. ఎవరెవరు కాల్ చేశారో ఏంటో. ఏమండి, అసలేం జరుగుతోంది ఇంట్లో? ఏమైంది కిరణ్మయి? ఇందాక పూజలో రెండు విషయాలు నా ఆవేశాన్ని ఆపాయి. ఒకటి పూజలో ఉన్న సత్యనారాయణ స్వామి, రెండోది మీరు నా మెళ్ళో కట్టిన తాళి. ఈ రెండింటి మీద నాకున్న గౌరవమే నన్ను నోరెత్తనివ్వలేదు. అందరి ముందు మిమ్మల్ని అవమానించడం ఇష్టం లేకే నా కోపాన్ని బయటికి రానివ్వలేదు. అసలు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు కిరణ్మయి? ఉదయం ఇంట్లో జరిగిన వ్రతం గురించి. ఇప్పుడు ఏమైంది? ఎందుకండి మీరు రోజు రోజుకి అందరి ముందు నా విలువ తగ్గిస్తున్నారు? నేనన్న మాటని ఈ కుటుంబం ఎప్పుడైనా కాదందా? నేను గీసిన గీతని కుటుంబం ఎప్పుడైనా దాటిందా? కానీ ఇప్పుడు ఈ ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. నువ్వు చెప్పాలనుకుంటుందేంటో సూటిగా చెప్పు. ఇలా డొంకతిరుడుగా చెప్తే నాకేం అర్థమవుతుంది చెప్పు. ఈ ఇంట్లో ఏది జరగాలన్నా నా అనుమతితోనే జరుగుతుందిగా. నేను సరే అన్నాకే కదా చేస్తారు. మరి పూజ విషయం నాకెందుకు చెప్పలేదు? మీ అంతటి మీరే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మీ అమ్మని కాదని నేనేమైనా చేయగలను అని పిల్లల దగ్గర రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నారా? స్టాప్ ఇట్ కిరణ్మయి. అసలు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? పిల్లల ముందు మీ తల్లి కంటే నాదే పై చేయని ప్రూవ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, అంతేగా? అర్థం చేసుకుంటే అన్ని సవ్యంగానే కనిపిస్తాయి. అపార్థం చేసుకోవటం మొదలు పెడితేనే అన్ని సమస్యల్లాగానే కనిపిస్తాయి. చెప్పుతాను. థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్సా? ఎందుకు? నాన్న మాటను గౌరవించి పూజకు ఒప్పుకొని ఇంటికొచ్చినందుకు. వచ్చాను, వెళ్ళాను. దానివల్ల ఎవరికేం ఉపయోగం జరిగింది? నాన్న మాట నిలబడింది. అత్తయ్య గారి మాటని ఎదిరించినట్టు అయ్యింది. ఆమె పంతాన్ని ఛాలెంజ్ చేసినట్టు కూడా అయ్యింది. అలా అని ఎందుకు అనుకుంటున్నావు? జరిగింది అదే కాబట్టి ఇలా జరుగుతుందని నాకు తెలుసు కనుకే నేను రాను అని చెప్పాను. అత్తయ్య గారి ముందు ఒక దోషిలా నిలబడాల్సి వస్తుంది కనుకే నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నాను. కాని మీరు విన్నారా? మనుషుల మీద అభిమానం లేదా, ఆత్మీయత లేదా అని నన్ను పూజకి వచ్చేలా చేశారు. కాని దానివల్ల ఏమైంది? అత్తయ్య గారి మాటను కాదని గుమ్మం దాటి లోపలికొచ్చిన నేరస్తురాల్లా ఆవిడ ముందు నిలబడాల్సొచ్చింది. నా ఆత్మాభిమానాన్ని ఆవిడ కాళ్ల దగ్గర పడేసి రావాల్సొచ్చింది. ప్లీజ్ హారిక, నువ్వు నా మాట విని మా నాన్న మాటని గౌరవించి పూజకొచ్చావని చాలా సంతోషపడుతున్నాను. ఇంతలోనే ఆ సంతోషాన్ని తీసి పడేయకు. ఎంతసేపు నేను రావడం వల్ల మీరు పొందిన సంతోషం గురించి మాట్లాడుతున్నారు, కానీ అత్తయ్య గారు వచ్చి నా ఆత్మాభిమానాన్ని ఎంత కించపరిచారో మీకు అర్థం కావడం లేదు. నీకు అత్తగారే కదా, ఏదో 4 మాటలనిందని చూసి చూడనట్టు పోవచ్చు కదా. చూడు తరుణ్, చూసి చూడనట్టు పోవడానికి మీ అమ్మగారు మామూలు మాటలు అనలేదు, మనసుకు గుచ్చుకునే మాటలన్నారు. ఆ మాటలకున్న పదును చూస్తున్న మీకు అర్థం కాకపోవచ్చు, కానీ గాయపడుతున్న నా గుండెకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఫీల్ అయ్యే అంతలా ఏం జరిగింది చెప్పు. నీకింకా అర్థం కావడం లేదా?
నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మీ అమ్మగారిని నేను క్షమాపణ అడగాలి. లేకపోతే ఆ ఇంట్లోకి అడుగు పెట్టే అర్హత నాకు లేదంటున్నారు. నీతో కలిసి బ్రతికే అవకాశం నాకు లేదని తెగేసి చెప్తున్నారు. ఆవిడ ఆత్మ సంతృప్తి కోసం నేను క్షమాపణ చెప్పలేను. ఆవిడ అహంకారాన్ని చల్లార్చడం కోసం నేను తలదించలేను. మా ఇద్దరికి మధ్యనున్న పంతం వలన మన ఇద్దరం కలిసి బ్రతుకుతామన్న ఆశ రోజు రోజుకి చచ్చిపోతుంది తరుణ్. ముందు ముందు మన జీవితం ఎలా గడుస్తుందో అని నా కళ్ళ ముందు ఒక ప్రశ్న మిగిలిపోదా? కనీసం ఆ ప్రశ్నకు సమాధానం నీ దగ్గరుందా? చూసావా, ముందు ముందు మన జీవితం ఎలా ఉండబోతుందనే అనుమానం మొదలైతే దానికి సమాధానం నీ దగ్గర లేదు. అది మన పరిస్థితి. హారిక, కొన్ని రోజుల్లో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని నాకు అనిపిస్తుంది. అంతవరకు కాస్త ఓపిక పట్టు. వద్దు తరుణ్, ఇలాంటి మాటలు విని విని నాకు బోర్ కొట్టింది. ఇంకా నన్ను కూల్ చేయాలని కన్విన్స్ చేయాలని ట్రై చేయకు. ఉంటాను. గుడ్ నైట్. అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం గురించి ఒకసారి అత్తయ్య గారితో మాట్లాడితే. వద్దు, అత్తయ్య గారికి ఇష్టం లేకుండా ఇంట్లోకి అడుగు పెట్టిన హారిక అక్కని ఎలా అవమానించి పంపించిందో చూశాను కదా. నేనంటే కూడా ఇష్టం లేదు. అలాంటిది నేను అడిగితే సాయం చేస్తారని ఎలా అనుకోవాలి? వద్దు, అత్తయ్య గారితో ఈ విషయం మాట్లాడకపోవడమే మంచిది. కనీసం సంజయ్ బావకైనా ఈ విషయం చెప్తే ఏదో ఒక సహాయం చేస్తారు. ఉషా, ఏంటమ్మా ఉషా, రూమ్ వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావు? ఏమైనా మాట్లాడడానికి వచ్చావా? అవును బావగారు. దేని గురించమ్మా? అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేశారంట. రవిని పోలీసులు అరెస్ట్ చేశారా? అవును. ఎందుకు?